ఇలాంటి వీరుడితో చేయి కలపడమే నా అదృష్టం. హాత్ మిలా మేరీ జాన్. ఆల్రెడీ మీరు పార్ట్ 1ని చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. చూడకపోతే డిస్క్రిప్షన్లోని ఐకార్డ్స్లోని వీడియో లింక్ ఉంటుంది. పార్ట్ 1ని చూసేసి ఈ వీడియోని చూస్తే కనుక మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ ఉంది. ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లాస్ట్ వీడియోలోని 50తో ఆపాం. సో అక్కడి నుంచే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఈ వీడియోలో చాలా అమేజింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, అస్సలు స్కిప్ చేయకండి. నెంబర్ 51. ఇక్కడ ఒక అవెంజర్స్ ఫ్లాగ్ని అయితే చూడొచ్చు. ఈ ఫ్లాగ్ చూస్తే మీకు ఏదో ఒకటి గుర్తొచ్చే ఉంటుంది. మూవీ రిలీజ్ కాక 1 మంత్ ముందు రెయిన్ రెనాల్డ్స్ తన ఇన్స్టాలో గట్ట ఈ ఫ్లాగ్ పిక్ని పెట్టి ఫుల్గా హైప్ ఎక్కిచ్చాడు. తేడా చూస్తే దాన్ని ఇక్కడ యూజ్ చేశారు. నెంబర్ 52. సైబర్ టూత్. ఈ క్యారెక్టర్ని ఎక్స్మెన్ 1 మూవీలో చూసాం. తిను ఉల్వరిన్ బ్రదర్. సేమ్ ఉల్వరిన్కి ఉండే పవర్సే ఉంటాయి. నెంబర్ 53. పైరో. తిను ఫైర్ని కంట్రోల్ చేస్తాడు. తిని క్యారెక్టర్ని ఎక్స్మెన్ 2, ఎక్స్మెన్ 3, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీస్లో కూడా చూసుంటాం. ఏంటి వీడు క్యాసాండ్రా నోవా సైడ్ ఉన్నాడు, హీరోనా విలనా అంటే ఆ విషయం ఆడితే తెలీదు. ఒక నిమిషం హీరోలా ఉంటాడు, రెండో నిమిషం విలన్లా ఉంటాడు, మూడో నిమిషం ఎక్కడ ఉంటాడో వాడికే తెలీదు. నెంబర్ 54. వీటిని ఏమంటాడో తెలీదు, మర్చిపోయా. బట్ వీటిని లోకి సీజన్ 1లో అయితే చూసాం. అలాగే వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నెంబర్ 55. ఈ పిరమిడ్స్ని కూడా మనం లోకి సీజన్ 1లో అయితే చూసాం. నెంబర్ 56. ఈ పిరమిడ్స్ అనేవి క్లారిటీగా లేవు, కానీ వీటి ఫేస్ అనేది కొంచెం క్యాంగ్ లానే ఉంటుంది. ఎందుకంటే వీటిని కట్టించింది క్యాంగ్కి ఆల్టర్నేటివ్ వేరియంట్ అయిన రామా 2 కాబట్టి. నెంబర్ 57. ఇక్కడ యాంట్‌మ్యాన్ బాడీని హోమ్లా యూజ్ చేసుకుంటున్నారు. ఇది కామిక్స్ సంబంధించిన రెఫరెన్స్. ఉల్వరిన్ ఓల్డ్ మ్యాన్ లోగన్ అనే కామిక్ బుక్లోని యాంట్‌మ్యాన్ స్కెలిటన్ని కొన్ని జీవులు హోమ్లా అయితే యూజ్ చేసుకుంటాయి. నెంబర్ 58. కెసాండ్రా దగ్గర స్లేవ్స్గా ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తాం. వారిలో లేడీ డెత్ స్ట్రోక్ ఒకరు. తనని ఎక్స్మెన్ 2 మూవీలో చూస్తాం. ఉల్వరిన్ తోటి ఫైట్ చేస్తుంది ఆ మూవీలో. నెంబర్ 59. దీన్ని ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో చూసాం. దీనికి టెలిపోర్టింగ్ పవర్స్ అయితే ఉంటాయి. నెంబర్ 16. జగన్నట్. ఈ జగన్నట్ క్యారెక్టర్ని మనం చాలా మూవీస్లో చూసుంటాం, డెడ్పూల్ 2 మూవీలో గట్రా. కాకపోతే క్యాస్టింగ్ అనేది డిఫరెంట్. దీన్ని డెడ్పూల్ గారు కూడా మెన్షన్ చేస్తాడు. మేబీ మనం ఇప్పుడు దాకా చూడని ఏదో ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్కి సంబంధించిన జగన్నట్ అయి ఉండొచ్చు. నెంబర్ 61. ఫస్ట్ని చూస్తే ఎవరో అర్థం కాలేదు, కానీ మూవీ ఎండ్ క్రెడిట్స్ని చెక్ చేస్తే తిను ఎవరో అర్థమైంది. తిను ఆల్టర్నేటివ్ యూనివర్స్కి సంబంధించిన బుల్సే అంట. ఈ బుల్సే క్యారెక్టర్ని డేర్‌డెవిల్ 1 మూవీలో అయితే మనం చూసాం. నెంబర్ 62. ఈ షాట్లోని ఒక టీవీ ఏజెంట్ని అయితే చూడొచ్చు. ఈ ఏజెంట్ని మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ ఫైట్లోని డెడ్పూల్ ఇక్కడికి పంపించేసి ఉంటాడు. నెంబర్ 63. తన పేరు ది రష్యన్. తన క్యారెక్టర్ని ఓల్డ్ పనిషర్ మూవీస్లోని చూపించారు. పనిషర్కి వీడు చాలా పెద్ద విలన్. ఎప్పుడెప్పుడు పనిషర్ గారిని చంపేద్దామా అని చెప్పి చూస్తాడు. ఫ్యూచర్లో కనుక ఎంసీయూలో పనిషర్ కనుక కనిపిస్తే ఈ క్యారెక్టర్ తప్పకుండా కనిపిస్తుంది. 64. సైలాక్స్. తన క్యారెక్టర్ని ఎక్స్మెన్ అపోకలిప్స్ మూవీలో అయితే చూస్తాం. తిను అపోకలిప్స్ తోటి కలిసిపోతుంది. బట్ యాక్ట్రెస్ అయితే చేంజ్ అయ్యారు. మేబీ తిను మన మెయిన్ ఎక్స్పాండ్ యూనివర్స్కి సంబంధించిన క్యారెక్టర్ కాకపోవచ్చు, ఏదో ఒక యూనివర్స్కి సంబంధించిన క్యారెక్టర్ అవ్వచ్చు. నెంబర్ 65. కెసాండ్రా మూవీలోని కడుపులో ఉన్నప్పుడే చార్ల్స్ జేవియర్ని చంపేయడానికి ట్రై చేశానని చెప్తుంది కదా, కానీ కామిక్స్లో అయితే చార్ల్స్ తిన్ని చంపేస్తాడు. ఈ స్టోరీ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. నెంబర్ 66. ఎలా అయితే వచ్చినప్పుడు ఉల్వరిన్ తప్పించుకోవడానికి ఒక మిషన్ ఎక్కుతాడు కదా, దీన్ని ఐరన్ మ్యాన్ 1 మూవీలోని చూసుంటాం. ఐరన్ మ్యాన్ ఆర్మర్కి లెగ్ పార్ట్ ఇది. నెంబర్ 67. డాగ్‌పుల్. తెన యూనివర్స్లోని హ్యూమన్స్ పైన వెయిట్ పైన చేసిన ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఒక డాగ్ పైన ఫస్ట్ చేస్తారు. అందువల్ల తిను డాగ్‌పుల్గా మారుతాడు. తినకు కూడా హీలింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. 78. నైస్ పుల్. డెడ్పూల్స్ అందరిలో కల్లా అందంగా ఉండేది ఒకే ఒకడు, నైస్ పుల్. ఎందుకంటే వీడిపైన ఎక్స్పెరిమెంట్స్ ఏమీ కూడా చేసి ఉంటారు కాబట్టి వీడు అందంగానే ఉంటాడు. వీడికి ఫేస్ పాడవదు. ఆల్సో వీడికి హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. అందువల్ల వీడు చచ్చిపోతాడు. నెంబర్ 69. నైస్ పుల్ గారి నోటి దోలకి లేడీ డెడ్పూల్కి 1 year బ్యాకే ఒక బేబీ పుట్టిందని చెప్పి మెన్షన్ చేస్తారు కదా,
యాక్చువల్గా ఈ మూవీలో లేడీ డెడ్పూల్గా చేసింది రయన్ వాళ్ళ వైఫే. రయన్ వాళ్ళ వైఫ్ 1 ఇయర్ బ్యాక్ ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి కూడా జన్మనిస్తుంది. సో దాన్నే ఇక్కడ రిఫరెన్స్గా పెట్టాడు. అరే రైలు డైలాగ్స్ రాయరా అయ్యా అంటే మీ సంసారాన్ని తీసుకొచ్చి మూవీలో ఆడతావరా, అయినా మూవీలో ఫైట్ని ట్రోల్ చేస్తున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. బస్ 70 నైస్ పుల్ గాడి కార్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఈ షాట్లోని అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో చూసిన థానోస్ స్పేస్ షిప్స్ని అయితే చూడొచ్చు. 71 ఇక్కడ డెడ్పూల్ గాడు ఎవరికో రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఆ రెఫరెన్స్ ఏంటో కామెంట్ చేసి మీరే చెప్పండి. నెంబర్ 72 డెడ్పూల్ గాడు ఇక్కడ పడుకున్న బెడ్ని థోర్ రాగ్నరాక్ మూవీలోని హల్క్ యూజ్ చేస్తున్నప్పుడు చూడొచ్చు. నెంబర్ 73 ఈ డీటెయిల్ అంటే నాకు చాలా ఇష్టం. మన ఎవ్రీ మార్వెల్ వీడియోలో కూడా వాండా పాపని మెన్షన్ చేయకపోతే మనకి అసలు వీడియోనే కంప్లీట్ కాదు. ఈ వీడియో కూడా అలానే అవుతుంది అనుకుంటే వాండా పాప నడుచుకుంటూ వచ్చేసింది. అవును, డెడ్పూల్ 3 మూవీలోని వాండా పాపకి సంబంధించి స్టాచ్యూని ఈ షాట్లో చూడొచ్చు. ఈ స్టాచ్యూని డాక్టర్ స్ట్రేంజ్ వాండా పాప బ్యూటీనెస్ మూవీలో కూడా చూసుంటాం. 74 ఇక్కడి నుంచి గ్యాంగ్ వస్తుంది కదా, ఆ గ్యాంగ్లో ఫస్ట్ వచ్చేది ఎలక్ట్రా. ఈమెని డేర్ డెవిల్ మూవీలోని చూసుంటాం, 2003లో వచ్చింది. ఈమె పైన నా పర్సనల్ ఒపీనియన్ చెప్పనా, స్క్రీన్ పైన తిని ఉన్నంత దాకా కనీసం నేను బుర్ర కూడా తిప్పలేదు. ఏంటండి ఈ ఏజ్లో కూడా, అన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ ఫిట్నెస్ ఆ మూవీలో కంటే ఈ మూవీలోనే ఇంకా అందంగా ఉన్నారు తెలుసా. నెంబర్ 75 బ్లేడ్. ఈ బ్లేడ్ క్యారెక్టర్ని మళ్ళీ చూస్తా అని చెప్పి జన్మలో కూడా అనుకోలేదు, కానీ స్క్రీన్ పైన కనిపించేసరికి గూస్ బంప్స్ ఆగలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ మూవీస్ని చూసారేమో, కానీ నా చిన్నప్పటి నుంచే నేను బ్లేడ్ మూవీస్ని చూసుకుంటూ రావడం వల్ల అదొక నోస్టాలజీగా తయారయ్యి నాకు ఎంతో మంచి ఫీల్ని అయితే ఇచ్చింది. ఈయన బ్లేడ్ 1, 2, 3 మూవీస్లోని బ్లేడ్గా అయితే కనిపించారు. ఇంకొక రొట్టల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బ్లేడ్ మూవీస్లోని అతనికి సైడ్ కిక్గా రెయిన్ రొనాల్డ్స్ ఒక క్యారెక్టర్లో అయితే చేశారు. 76 గాంబిట్. ఈ క్యారెక్టర్ని ఎక్స్‌మ్యాన్ ఒరిజిన్స్ వోల్వరిన్ మూవీలో అయితే మనకి చూపించారు, కానీ యాక్టర్స్ అయితే సేమ్ కాదు, చేంజ్ అయ్యారు. 2016 ఆ టైంలోని ఈ యాక్టర్ తోటే గాంబిట్ అనే సోలో మూవీని తీద్దాం అనుకున్నారు, కానీ 20th సెంచరీ ఫాక్స్ని డిజ్నీ కొనేయడం వల్ల ఆ మూవీ అయితే క్యాన్సిల్ అయింది. మళ్ళీ రీకాస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ యాక్టర్నే ఈ మూవీలోని పెట్టేశారు. నెంబర్ 77 తన క్యారెక్టర్ గురించి మనకు తెలిసిందే, లోగన్ మూవీలోని X-23గా అయితే కనిపిస్తుంది. తిను సేమేనా లేకపోతే తిను వేరే యూనివర్స్కి సంబంధించిందా అంటే తిను కూడా సేమే. దానికి సంబంధించి కూడా ఇంకొక డీటెయిల్ దొరికింది, దాన్ని ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 78 మాతోటి ఇంకొంతమంది ఉండేవారు, వాళ్ళు చనిపోయారని చెప్పి కొంతమంది పేర్లు చెప్తారు కదా, వారిలోని డేర్ డెవిల్ కూడా ఒకరు. ఆ డేర్ డెవిల్ ఎవరు అంటే 2003లో వచ్చిన డేర్ డెవిల్ మూవీలో కనిపించిన బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్. యాక్చువల్గా మూవీలోని అతని క్యామియో కూడా ఉండాలి, కానీ డేట్స్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. బస్ 79 ఇక్కడ పనిషర్ నేమ్ని కూడా మెన్షన్ చేస్తారు, కానీ ఏ వర్షన్కి సంబంధించే పనిషర్ అని చెప్పి చెప్పలేం. మార్వెల్లో ఇప్పటికీ 4 పనిషర్స్ అయితే ఉన్నారు విత్ డిఫరెంట్ యాక్టర్స్ తోటి. పనిషర్ వెబ్ సిరీస్ని వదిలేస్తే మిగతా 3 కూడా స్క్రాపే. సో ఆ ముగ్గురులోనే ఎవరో ఒకరు అయ్యి ఉంటారు. నెంబర్ 80 క్విక్ సిల్వర్ నేమ్ని కూడా మెన్షన్ చేశారు. మార్వెల్లోని ఇప్పటికీ 3 క్విక్ సిల్వర్స్ని అయితే చూపించారు. వీరిలో ఎవరు అయ్యి ఉండొచ్చు అంటే నేను మెయిన్గా తిననే అనుకుంటాను, ఎందుకంటే తను మ్యాగ్నీటోతో కలిసి వర్క్ చేశాడు అన్నట్టు మూవీలో అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ లిస్ట్లోని మ్యాగ్నీటో నా ఫాదర్ అని చెప్పి వీడి ఒక్కడికే తెలుసు, సో వీడే అయి ఉంటాడు. నెంబర్ 81 మ్యాగ్నీటో నేమ్ని కూడా మెన్షన్ చేశారు మూవీలోని, తన క్యారెక్టర్ కూడా ఉంది చనిపోయింది అని. ఎవరు అయి ఉంటారు అంటే ఓల్డ్ మ్యాగ్నీటోనే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ మూవీలోని ఇతని క్యారెక్టర్ కనిపిస్తుంది అని చెప్పి రూమర్స్ గట్టిగా వచ్చే అప్పట్లో. మేబీ క్యారెక్టర్ని మూవీలో పెడదాం అనుకున్నారు, కానీ డేట్స్ ఇష్యూ వల్ల అవ్వకపోవచ్చు. నెంబర్ 82 డెడ్పూల్ వాళ్ళు కెసాండ్రా దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ షాట్లోని యాస్గార్డ్ని చూడొచ్చు. 83 దాని తర్వాత షాట్లోని గార్డెన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ షిప్ని కూడా చూడొచ్చు. 84 బ్యాటిల్ స్టార్ట్ అవుతున్నప్పుడు X-23 గ్లాసెస్ పెట్టుకుంటుంది. ఈ గ్లాసెస్ని తీసుకోవడం లోగన్ మూవీలోని చూడొచ్చు. 85 కెసాండ్రా నోవా డెడ్పూల్ని వోల్వరిన్ని బయటికి పంపించేయడానికి స్ట్రింగ్ రింగ్ని తీస్తుంది కదా, ఈ స్ట్రింగ్ రింగ్కి ఒక సైడ్ టైమ్ స్టోన్, ఇంకొక సైడ్ రియాలిటీ స్టోన్ ఉంది. అందువల్ల ఇది మల్టీవర్స్కి కూడా పోర్టల్ని ఓపెన్ చేయగలిగింది. నెంబర్ 86 కెసాండ్రా నోవా ఒక సోర్సరర్ దగ్గర ఈ స్ట్రింగ్ రింగ్ని తీసుకున్నా అని చెప్తుంది తప్పించి
వాడు ఎవడో అని చెప్పి చెప్పడు. కానీ డెడ్‌పూల్ గాడు మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు. సో ఇక్కడ ఉన్నది డాక్టర్ స్ట్రేంజే. ఎలా తెలుసురా డెడ్‌పూల్ గాడికి అని అంటే, అసలు డెడ్‌పూల్ గాడికి డాక్టర్ స్ట్రేంజ్ గురించి ఎలా తెలుసు చెప్పండి అంటే, వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేదు కదా, మరి ఎలా తెలుసు? దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. 87 వందలలోని డెడ్‌పూల్ గాళ్ళు వచ్చేస్తున్నప్పుడు వారిలో ఫస్ట్ వచ్చేది లేడీ డెడ్‌పూల్. ఈ లేడీ డెడ్‌పూల్ రోల్‌లోని ఆల్రెడీ చెప్పా కదా, రెయిన్ వాళ్ళ వైఫే చేసింది. కానీ మాస్క్ ఎక్కడ ఓపెన్ చేయలేదు. కానీ ఇంగ్లీష్‌లో వాయిస్ ఓవర్ అయితే ఆవిడే ఇచ్చింది. ఒకవేళ తిను మాస్క్ ఓపెన్ చేస్తే అందంగా ఉంటుందా, లేకపోతే డెడ్‌పూల్‌గా ఉంటుందా అంటే అందంగానే ఉంటుంది. దీన్ని ఆల్రెడీ నైస్‌పూల్ గాడు కూడా మెన్షన్ చేశాడు. తిను 3010 యూనివర్స్‌కి సంబంధించిన వేరియంట్. నంబర్ 88 హెడ్‌పూల్. తిను మార్వెల్ జాంబీ యూనివర్స్‌కి సంబంధించిన వాడు. ఆ యూనివర్స్‌లోని డీపీ బాడీ మొత్తం కూడా జాంబీ వైరస్ ఎక్కేస్తుంది కానీ హెడ్‌కి ఎక్కదు. సో హెడ్‌ని డివైడ్ చేసి ఒక క్యాప్ ద్వారా ఇలా ఎగురుతూ ఉంటాడు. కామిక్స్‌లోని ఈ స్టోరీ మాత్రమే కాకుండా ఇంకొక 2 స్టోరీస్ కూడా ఈ క్యారెక్టర్కి అయితే ఉన్నాయి. తిను 2141 యూనివర్స్‌కి సంబంధించిన వాడు. నంబర్ 89 కిడ్‌పూల్. స్కూల్లో ఉన్నప్పుడే తిన పైన ఎక్స్పెరిమెంట్స్ చేసేయడం వల్ల తిను ఇలా తయారవుతాడు. తిను డెడ్‌పూల్ లాగా నార్మల్ కటానా స్పాట్స్ కాకుండా స్టార్ వార్స్లో ఉన్న లైట్ సేవర్స్ని స్పాట్స్గా యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే అవి చూసి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేసుకుంటాడు. తిను 10330 యూనివర్స్‌కి సంబంధించిన వాడు. నెంబర్ 90 డెడ్‌పూల్ కౌబాయ్. పేరు వింటేనే అర్థమైపోయింది కదా, తన యూనివర్స్‌లోని డెడ్‌పూల్ ఒక కౌబాయ్. తిను స్వాట్స్ని కాకుండా గన్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. తిను 1108 యూనివర్స్‌కి సంబంధించిన వాడు. 91 ఈ కౌబాయ్ డెడ్‌పూల్కి వాయిస్ ఓవర్ ఇంటర్స్టెల్లార్ యాక్టర్ అయిన మ్యాట్ ఇచ్చారు. నెంబర్ 92 బేబీపూల్. మూవీలోని మెన్షన్ చేస్తారు కదా, లేడీపూల్కి ఒక బేబీ పుట్టాడని. మేబీ వాడు వీడే అయి ఉండొచ్చు, లేకపోతే వీడు వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఈ రోల్లోని వీడి వల్ల కొడుకు చేశాడంట, అదే పుట్టాడని చెప్పాను కదా. ఫ్యామిలీ మార్వెల్లోనే ఉన్నారు. కానీ నెంబర్ 93 డెడ్‌పూల్ 2099. అదే మన స్పైడర్‌మ్యాన్ 2099 యూనివర్స్‌కి సంబంధించిన వాడే వీడు. వీడి దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆల్సో అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 94 తిన గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు కానీ తిన పేరు కోల్డేజ్ టెంపుల్. నెంబర్ 95 సామురాయ్ డెడ్‌పూల్. తన యూనివర్స్‌లోని డెడ్‌పూల్ ఒక సామురాయ్. నెంబర్ 96 ఇక్కడ షోగన్ డెడ్‌పూల్ అయితే చూడొచ్చు, అంటే తిను చైనీస్కి సంబంధించిన డెడ్‌పూల్. నెంబర్ 97 ఉల్వరిన్ ఇంకా డెడ్‌పూల్ వాళ్ళందరినీ కూడా వేసేస్తున్నప్పుడు బస్లోకి వస్తారు కదా, ఈ బస్ పైన మనం ఇక్కడ స్టాన్లీ గారిని అయితే చూడొచ్చు. 98 కెసాండ్రా నోవా టైం రిప్పర్ని ఆన్ చేసినప్పుడు లోకి సిరీస్లో వచ్చినట్టు ఇక్కడ కూడా రావడం అయితే చూడొచ్చు. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఇలా ఎందుకు అవుతుంది అని. ఒక టైం లైన్ ఎరేజ్ అయిపోయినప్పుడే ఇలాంటివి వస్తాయి. ఈ లోకి సిరీస్లో కూడా టైం లైన్ ఎరేజ్ అయిపోవడం వల్ల ఇలా వస్తుంది. ఇక్కడ కెసాండ్రా నోవా కూడా టైంని ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇలా అయితే వచ్చింది. 99 సోర్సరర్ పుల్. డాక్టర్ స్ట్రేంజ్ ఎలా అయితే తన చెయ్యలు బాగు చేసుకోవడానికి సోర్సరర్ సుప్రీం అవుతాడో, ఆల్సో డెడ్‌పూల్ కూడా తన క్యాన్సర్ని తొలగించుకోవడానికి మ్యాజిక్ని నేర్చుకుంటాడు. అలా తన యూనివర్స్లోని తిను బాగా మ్యాజిక్ని నేర్చుకొని ఆ యూనివర్స్కి డాక్టర్ స్ట్రేంజ్ లాగా సోర్సరర్ సుప్రీం అయితే అవుతాడు. నెంబర్ 100 ఈ షాట్లోని ఏంజల్ డెడ్‌పూల్ని చూడొచ్చు. ఈ క్యారెక్టర్ కామిక్స్లో అయితే లేదు, అందువల్ల తిని గురించి అయితే చెప్పలేం. మేబీ ఏంజల్ క్యారెక్టర్ లాగా తిను కూడా ఏంజల్ లాగా ఎగిరే పవర్స్ ఉంటాయి, ఆల్సో హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. నెంబర్ 101 వారియర్ డెడ్‌పూల్. తిను రాజుల కాలంలో ఉంటాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అల్టోమేటిక్ స్పైడర్మ్యాన్ సిరీస్లోని వారియర్ స్పైడర్మ్యాన్ని మనం ఆల్రెడీ చూసి ఉంటాం కదా, ఆ యూనివర్స్కి సంబంధించిన వాడే వీడు రాజుల కాలంలో ఉంటాడు. నెంబర్ 102 మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, డెడ్‌పూల్ సూట్ చిరిగిపోలే కానీ ఉల్వరిన్ సూట్ మాత్రం ఎందుకు చిరిగిపోయింది అని. ఎందుకంటే దానికి తన క్లాస్ తోటి గుచ్చుతాడు కదా, ఆ క్లాస్కి డైరెక్ట్గా తన ఎముకలకి తగులుతుంది కాబట్టి మన ఎముకలు నార్మల్ హ్యూమన్లా కాకుండా ఎడమాండియంతో ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ అనేది బయటకు వచ్చినప్పుడు సూట్ చిరిగిపోతుంది. వాట్ ఏ డీటెయిలింగ్ తలైవా. ఫైనలీ 103 డెడ్‌పూల్ గాడు ఇంకొకరిని చూసి కొన్ని సీన్స్ లేపేస్తూ ఉంటాడు కదా, ఇక్కడ కూడా అలాగే లేపేశాడు. తన యూనివర్స్ని కాపాడాడు కాబట్టి తను ఒక అవెంజర్ అని ఫీల్ అయ్యి మూవీ లాస్ట్లోని సమస్యలన్నీ అయిపోయిన తర్వాత
తాపీగా కూర్చొని షవర్మా తింటాడు. ఈ షవర్మా తినడం అనేది ది అవెంజర్స్ మూవీ నుంచి లేపేశాడు. మూవీ లాస్ట్‌లో కూడా అలాగే కదా! అవెంజర్స్ అంతా కూర్చొని షవర్మా తింటారు. ఇది చాలా ఆణిముత్యాలు. మళ్ళీ థియేటర్‌కెళ్ళి ఇంకొక 100 డీటెయిల్స్‌ని పట్రానా. శభాష్ శభాష్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? థియేటర్లో కూర్చొని 103 డీటెయిల్స్ ఎలా కనిపెట్టావురా? తప్పకుండా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటావా? థ్యాంక్ యూ మామ, నచ్చావు. అందుకనే ఇంకొక 3 డీటెయిల్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తా, కాసుకో. డెడ్‌పూల్ కత్తి పైన ఇంకా తన గన్ పైన కూడా తన లోగోని అయితే చూడొచ్చు. ఆల్సో డెడ్‌పూల్ చూస్తారు కదా, ఈ షాట్‌లోని పీహెచ్‌డీని కంప్లీట్ చేసిన డెడ్‌పూల్‌ని చూడొచ్చు. తన తర్వాత వీడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడనుకుంటా, లుక్ చూస్తే అలాగే ఉంటుంది. కామిక్స్‌లో కూడా డాన్సింగ్ పూల్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. మేబీ వాడే వీడేమో. నేను ఇప్పుడు దాకా చెప్పిన డెడ్‌పూల్స్ మాత్రమే ఈ 100 మంది చూపించిన వారిలోని డిఫరెంట్ డెడ్‌పూల్స్. మిగతా వాళ్ళందరూ కూడా ప్రాంక్ డెడ్‌పూల్‌కి సేమ్ టు సేమ్ ఉంటారు. ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. నేను చెప్పా కదా, డాగ్ పూల్ నుంచి ఇప్పుడు చెప్పిన డాన్సింగ్ పూల్ దాకా వీళ్ళు మాత్రమే డిఫరెంట్ డెడ్‌పూల్స్. మిగతా వాళ్ళందరూ కూడా మన మెయిన్ డెడ్‌పూల్‌కి సేమ్ టు సేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళనైతే మెన్షన్ చేయట్లేదు. సో నేను ఆల్మోస్ట్ 106 డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయొచ్చు. లైక్ చేయండి. ఇలాంటి వీరుడితో చెయ్యి కలపడమే నా అదృష్టం. హాత్ మిలా మేరీ జాన్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక నచ్చితే మీకు నేను ఈ వీడియోని రికమెండ్ చేస్తాను. ఈ మూవీలో ఉన్న డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే స్పైడర్-వర్స్ 2 మూవీలో ఉన్న డీటెయిల్స్ గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక చూడకపోతే చూసేయండి, మీకు పక్కా నచ్చుతుంది. నచ్చితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.